మొత్తం అన్ని జిల్లాలు అడుగుద్దా? అడుగుతే ఈ ట్యూబ్ ఆ ట్యూబ్ అంటావా? ఈ ట్యూబ్లో నిన్ను సీఎం ట్యూబ్కి తీసుకెళ్తాను. సోయి నీకు లేదా? నిరుద్యోగులనేమో ముదిరిపోయిన బెండకాయలు అంటావు, యూట్యూబ్ ఛానల్లోనేమో ఆ ట్యూబ్ ఓడి ఈ ట్యూబ్ అంటావు. మరి రాహుల్ గాంధీ వయసు అంతా 50 ఏళ్ళకు పైగా ఉంటాయి. మరి రాహుల్ గాంధీ ముదిరిపోయిన బెండకాయ కదా? నీ రాహుల్ గాంధీకి మరి 89 లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్నారు, మరి ఆయన యూట్యూబ్ ఛానల్ లేదా? నీకు ఒక 2 లక్షలు ఉన్నారు, నీకు యూట్యూబ్ లేదా? అడుగుతే తొక్కుతాం, నారదీస్తామని చెప్పి మొన్న పత్రికల మీటింగ్లో చెప్తుండండి. పత్రికలు అంటే ఎవరట తెలుసా? తెలంగాణకు వ్యతిరేకంగా రాసిన వాళ్ళు చాలామంది సీనియర్లు ఉన్నారు. అందులో మంచోళ్ళు ఉండొచ్చు, చెడ్డోళ్ళు ఉండొచ్చు. 36 ఎకరాలు, ఇంకా 34 ఉందట, 70 ఎకరాల భూమి ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పిచ్చిందని అమలు చేసేసిండు. మొత్తము 50 నుంచి 100 కోట్ల విలువైన భూమి. అంటే వాళ్ళు యూట్యూబ్ ఛానళ్ళు కష్టపడితే, నిరుద్యోగులు కష్టపడితే దాదాపు ఒక 3,000 కోట్ల జాగా 60 ఏళ్ళకు పైబడిన వాళ్ళకి ఇచ్చిర్రు. సరే, అందులో నిజంగా గరీబ్ వాళ్ళు ఉండి, నిజంగా కష్టపడ్డోళ్ళు ఉండి ఇస్తే మాకు అభ్యంతరం లేదు. ఆందోళన ఎమ్మెల్యే ఆయన క్రాంతి కిరణ్ 2 సార్లు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే, ఆయనకు వచ్చింది. ఆంధ్రాలో ఒక మంత్రికి వచ్చిందట. అట్లాంటి వాళ్ళకి ఇస్తావా? నిరుద్యోగులకు ఇస్తావా? నేను ఇక ఈ టాపిక్ మీదకి వస్తే డైరెక్టు ఇక నేనే ఉన్నా, ఇంకెవరు లేదు మాట్లాడేది. ఈ టాపిక్ మీదనే ఖచ్చితంగా మాట్లాడతా. ఏం జరుగుతుందంటే గుట్టు చప్పుడు కాకుండా జిల్లాలలో నిజామాబాద్ కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, అన్ని జిల్లాలలో మున్సిపల్, ఇరిగేషన్, రెవెన్యూ, టీఎస్, పవర్ జెన్కోలో తదితర శాఖల్లో బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీ జరుగుతున్నది. గుట్టు చప్పుడు కాకుండా అంటే మీరు అనొచ్చు, అన్న అట్లా ఎట్లుంటుందన్న, అప్లికేషన్ ఉంటుంది అనొచ్చు. అప్లికేషన్ తీసుకున్నా కానీ ఏం చేస్తారంటే వెనుక నుంచి 5 లక్షలు, 6 లక్షలు, 10 లక్షలు తీసుకున్నే సెలెక్ట్ చేస్తారు. మిగతా వాళ్ళకి మీకు రాలేదని చెప్తారు. అన్న నువ్వు ఏమైనా బట్టగర్చి మీద పడేస్తున్నావా అంటే, మనం గతంలో చూసినాం. నిర్మల్లో జరిగిన 44 ఉద్యోగాలు అంగట్లో వేలమేసి అమ్ముకున్నారు. వీటిలో కొన్నిటిని అమ్ముకోగా కొన్నిటిని బంధువులకి అప్పనంగా బంధుప్రీతితో కట్టబెట్టారు. ఒక్కో పోస్టుకు 16 లక్షలు వసూలు చేసుకున్నారట. అది నేను చెప్పింది కాదు, మీకు చూపిస్తాయి. ఇవో ఛానల్ ఇప్పుడు నిర్మల్లో వచ్చింది, మరి 2 సంవత్సరాల క్రితం TV9లో వచ్చింది, మీరు అందరు చూడొచ్చు. ఇది నేను చెప్తలే. గత ప్రభుత్వం నిర్మల్లో మున్సిపల్ శాఖలో 44 జాబులు అంగట్లో వేలమేసినట్టు అమ్ముకుంది. దాంట్లో కమిషనర్ కానీ, తర్వాత అక్కడ కౌన్సిలర్లు కానీ వీళ్ళంతా దొంగల ముఠ తయారు అమ్ముకున్నా. కానీ మనం ఈ కాంగ్రెస్ పార్టీకి ఓటేద్దామని చెప్పేసి కాంగ్రెస్కి వేస్తే ఇప్పుడు మనకు తెలుస్తుంది ఏంటంటే వారం రోజులలో మళ్ళా కూడా గుట్టు చప్పుడు కాకుండా అమ్ముకుంటారట. మరి మేమెందుకండి? నిరుద్యోగులు ఒక్కొక్కళ్ళు ఇప్పుడు ఇంతకుముందు వక్తలు చెప్పినట్టు ఊర్లలోకి వెళ్ళి అవ్వల కాలు మొక్కి, తల్లుల కాలు మొక్కి, తండ్రుల కాలు మొక్కి కాంగ్రెస్ కోటేయండి, దండం పెడతామని చెప్పింది. మీరు గుట్టు చప్పుడు కాకుండా ఉద్యోగాలు అమ్ముకోవడం కోసమా? అడగొద్దా? నువ్వు సీఎం ఉన్నావు కదా, విద్యాశాఖ మంత్రి నువ్వే కదా, మున్సిపల్ శాఖ మంత్రి నువ్వే కదా, హోంశాఖ మంత్రి నువ్వే కదా. ఇగో చూడండి, 2 సంవత్సరాల క్రితం TV9లో చూపించాలి ఇది. ఇంకొకటి చాలా ఫేమస్ అయింది, మనం కరీంనగర్ ఎంపీ బోయినపల్లి వినోద్రావు అన్న బిడ్డ బోయినపల్లి సరితారావు. అది నిజమా కాదో తెలియదు కానీ సరితారావు అనే ఆమెకు మాత్రం వీళ్ళు జాబ్ ఇచ్చారండి. అసలు సెక్రటరేట్కి ఎన్నడూ రాలే. జెన్కోలో అసిస్టెంట్ ఇంజనీర్గా జాబ్ ఇస్తే ఆమె జీతం 1,50,000 నెలకు. 2 సంవత్సరాలు లిఫ్ట్ చేసింది. అంటే సంవత్సరానికి 18 లక్షలు. కరెక్టేనా? 12 నెలలకు 1,00,000 అంటే సంవత్సరానికి 18 లక్షలు. 2 సంవత్సరాల కంటే 36 లక్షలు. 36 లక్షలు రేవంత్ రెడ్డి రికవర్ చేయాలన్నా వద్దా? ఆమె అసలు జైలుకు పోయిందా లేదా అనేది క్లారిటీ లేదు. ఆ 36 లక్షలు రికవర్ చేసిర్రా లేదనేది క్లారిటీ లేదు. ఆ CMD ప్రభాకర్ రావు మరి ఆయనను కూడా ఇప్పటిదాకా అరెస్ట్ చేయలే. అంటే మాకు డౌట్ వస్తుంది, దొంగలు ఊరు పంచుకుంటురా? మా నిరుద్యోగులకు 3,000 రూపాయలు అడుగుతలేవు. సరితారావు కోసం జాబ్ చేయడం మీకు 36 లక్షలు ఇచ్చి రికవర్ చేయకుండా ఉన్నారంటే ఇంతకంటే అన్యాయం ఉంటుందంటే. రాజుల కాలంలో బలవంతుడు కత్తులు పట్టుకొని పోయి అవతల రాజ్యమోని, చిన్న రాజ్యమోని నరికి ఆ రాజ్యం ఆక్రమించేటోడు. ఇప్పుడేం చేస్తారండి? ఈ డబ్బున్నోళ్ళు, ఈ అధికారులు, ఈ గ్రూప్ 1 లెవెల్ వాళ్ళు, ఈ ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరు కలిసి మనలాంటి నిరుద్యోగులు పొట్టగొడుతురు. అప్పటికి ఇప్పటికి మారింది ఏంటంటే
జాబులు అమ్ముకుంటున్నారు. ఇప్పటికీ కొద్దిమంది అట్లనే ఆమెతో పాటు ఇంకొక 5గురు కూడా జాయిన్ అయినట్టు సమాచారం ఉంది. ఫస్ట్ ఇంట్లో ఎట్లా అంటే 3 రకాలు ఉంటుంది. కాబట్టి ఎటువంటి నోటిఫికేషన్ ఇయ్యరు, డైరెక్ట్ రిక్రూట్మెంట్. ఇప్పుడు సరితారావుది ఎగ్జాంపుల్, ఆమె పేరు ఇక్కడ ఉంది. నేనేం అబద్ధం చెప్తాను అన్న, నువ్వు పట్టగలిపి మీద పడేసి ఇక్కడ చూడొచ్చు. దీంట్లో ఆమె ఆర్డర్ కాపీ ఉంది. తెలంగాణ స్టేట్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ అని ఉంది. బి సరిత, అపాయింట్మెంట్ ఆఫ్ బి సరిత అని ఉంది. ఇక్కడ ఈమె దగ్గర డబ్బులు కలెక్ట్ చేయలే, మన్ను చేయలే. మీరేమో 5 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళ నుంచి ఇంటికాడ నెలకు 5,000 10,000 తెచ్చి చిక్కడపల్లి లైబ్రరీ గానో, ఓయూ లైబ్రరీలోనో, నాన్ బోర్డర్ గానో, బయటనో, బస్తీల్లో, వారసుగూడలో, దిల్సుఖ్ నగర్లోనో, రామ్ నగర్లోనో, ఆర్టీసీ క్రాస్ రోడ్లోనో ఉండి మీరు అప్పులు చేసుకుంటే 5 ఏళ్ళు 10 ఏళ్ళు చదివితే మా సతీష్కు నెత్తి మీద ఉన్న ఎంటికలు కూడా రాలిపోయినాయి. కానీ ఈమె సరితారావు ఏం చదవలే, డిగ్రీ సర్టిఫికెట్ కూడా బీటెక్ ఉందో లేదో, ఏది ఉందో లేదో కూడా తెలియదు. డైరెక్ట్ జాబు 1,00,000. ఇంతకంటే అన్యాయం ఉంటుందా? అంటే నేను ఎందుకు చెప్తున్నా, చదివినోడు కంటే కూడా ఒక 10-20 లక్షలు జమ చేసుకొని అడ్డగోలుగా జాబులు కొనుక్కునేటట్టు చేస్తారు. కొన్నేళ్ళుగా జరుగుతుంది. కేసీఆర్ హయాంలో కూడా ఇట్లా జరుగుతున్నాయి, అన్యాయం జరుగుతుందని మనము అందరం కష్టపడి మనం చెప్పలే. ఎల్బీ నగర్ స్టేడియంలో సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తూ ఇది నిరుద్యోగులు 30 లక్షల మంది పెట్టిన భిక్షతోని ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని చెప్పిందా లేదా? మరి 30 లక్షల మంది నీకు సీఎం జాబ్ ఇస్తే మా వాళ్ళకు నిరుద్యోగులకు 2 లక్షల జాబులు ఇవ్వలేదు, 3,000 నిరుద్యోగ భృతి ఇవ్వలేదు, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ లేదు. ఇవ్వకపోగా డిఎస్ఓలు ఏం అడిగిరయ్యా? ఒక 2 నెలలు వాయిదా అడిగితే వాయిదా కూడా వేయలే. డిఎస్ఓలకు అన్యాయం చేసినావు. 046 వాళ్ళకు జాబులు ఇస్తా అని చెప్పి వాళ్ళకు అన్యాయం చేసినావు. గ్రూప్ 2 వాళ్ళు కూడా ధర్నాలు చేయంగా జస్ట్ వాళ్ళకు ఒక్కోళ్ళకు వాయిదా వేసినావు. గ్రూప్ 1లో కూడా కొత్త జీవో తీసుకొచ్చినావు అని చెప్తా ఉన్నారు. మంచి నిరుద్యోగి ఒక 5 లక్షల కార్డు ఇస్తున్నాడు. 5 లక్షల కార్డు ఇస్తా, మీరు మంచిగా కోచింగ్ తీసుకోండి, ఫుడ్ తినండి, బట్టలు కొనుక్కోండి అని చెప్పిండు. మీకు ఒక్కరికన్నా 5 లక్షల కార్డు వచ్చిందా? ఇవన్నీ ఏమి రాకపోగా ఇంకా తెలంగాణలో మళ్ళీ అడ్డదారిలో బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీ ప్రయత్నం జరుగుతుంటే కనీసం అడ్డుకుంటలే. టైం లేదు. ఎంపీ ఎలక్షన్లోని కొన్ని రోజులు, ఇప్పుడు స్థానిక ఎన్నికలని మరికొన్ని రోజులు, ఇంకో కొన్ని రోజులేమో అమెరికా పోయినావు, న్యూయార్క్ పోయినావు, డల్లాస్ పోయినావు, సౌత్ కొరియా, ఉత్తర కొరియా, ఢిల్లీ టు గల్లీ టు ఢిల్లీ టు అమెరికా టు శంషాబాద్. తిరుగుడేనా? గాలి మోటార్కి గాలైపోయినావా? ఏమన్నా దయ్యం జోకిందా? సాడిస్టు లెక్క బిహేవ్ చేయడం ఏంది? ఇవి గనక బ్యాక్లాగ్లో దీంట్లో మంత్రులు ముఖ్యమంత్రులు ఉన్నట్టు మాకు సమాచారం లేదు, ఎమ్మెల్యేలు కూడా లేరు. కానీ గ్రూప్ 1 గ్రూప్ 2 ఉద్యోగస్తులు ఎవరైతే పాతుకొని పోయినారో మీకు తెలియకుండానే వాళ్ళు అడ్డదారిలో ఒక్కొక్క జాబుకు 10 లక్షలు 20 లక్షలు పెట్టి అమ్ముకుంటున్నారు. దీనివల్ల మీ ప్రభుత్వానికే చెడ్డ పేరు వస్తుంది. మీరు కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మీది. మీరు చెయ్యకపోతే ఏ కేసీఆర్ అయితే నిరుద్యోగులు ఏం బీక్తారా అని అడిగిండు. ఈ సీఎం చేరేది కేసీఆర్ సీఎం చైర్ని పీకిట్లు అవతల పడేసారు. అవతల పడేస్తే ఎర్రవల్లి ఫామ్ హౌస్లో ఏ పల్లె పిల్లాడో అని చెప్పి రీల్స్ చేసుకుంటూ బతుకుతున్నాడు. రీల్స్ ఒకడు వచ్చి ఇట్లా ఫోటో దిగుతాడు, ఈయన లింక్ కట్టుకొని రీల్స్ దిగుతాడు. కేసీఆర్కు పట్టిన గతి రేవంత్ రెడ్డికి పట్టొద్దు. నీకు అందుకనే ముందు వస్తున్నా ప్రేమతోని మీ శ్రేయోభిలాషగా నీకు నిరుద్యోగులు ఎట్లయితే మేము తీసుకొచ్చిన ప్రభుత్వం కాబట్టి నీ మీద ఇంకా కొంత సానుభూతి ఉంది. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రెస్ మీట్ ద్వారా దయచేసి పాత్రికేయులు అందరూ కూడా హెడ్డింగ్ పెట్టండి. నేను ఇక్కడ మర్చిపోయిన ఏంటంటే వారం రోజుల్లో బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీ ప్రయత్నం జరుగుతుంది. కేవలం వారం రోజులలో జరుగుతుంది. అన్న జరిగితే జరగని నీదేం పోయింది అనొచ్చు. మీలాంటి వాళ్ళకి జాబులు రావయ్యా, నిరుద్యోగులకు రావయ్యా. వాడు పెట్టుడు 10 లక్షలు పెట్టి జాబ్ కొంటే వాడు ఏం చేస్తాడు? తెల్లారి నుంచి ఆ డబ్బులు ఎట్లా వసూలు చేయాలి? అవునా కదా? ఇక అవినీతి. నేను అనేది ఏంటంటే ఇవి హైడ్రా తీసుకొచ్చి అన్న చెప్పినట్టు దానికి దీనికి లింక్ చేస్తా. మోసం చేసినోని అరెస్ట్ చేయన్నా, లేదంటే మోసం చేసినోని శిక్షించన్నా, మోసపోయినోని శిక్షించాలన్నా? మీరు చెప్పండి. మోసం చేసినోని శిక్షించాలన్నా, మోసపోయినోని శిక్షించాలన్నా? మోసం గట్టిగా చెప్పాలి. మోసం చేసినోన్నా, మోసపోయినోన్నా?
మోసం చేసినోడిని శిక్షించాడట, మోసపోయినోడు ఇల్లు కూలగొడతాడట. అంటే అవినీతి అధికారి ఎవడైతే జిహెచ్ఎంసీలో ఉండే మరి వాడు అధికారి ఎవడైతే ఉన్నాడో వాడు పక్కకు కూర్చుంటాడు, వాడి ఇల్లు మంచిగా ఉంటుంది, గ్రూప్ 1 ఆఫీసర్ ఇల్లు మంచిగా ఉంటుంది, గ్రూప్ 2 ఆఫీసర్ మంచిగా ఉంటుంది. వీళ్ళు పర్మిషన్ ఇచ్చిండు కదా అధికారం అని చెప్పి వాడు ఇల్లు కట్టుకుంటే వాడిని ఊలు చేసి నడి రోడ్డు మీద వెళ్ళేస్తే ఒక చిన్న పాప ఏడుస్తుంది, నా పుస్తకాలు ఉన్నాయి, నా పెన్నులు ఉన్నాయి, నా బ్యాగ్ ఉంది, మా నాన్న వాటర్ బాటిల్ ఉంది, తీసుకొచ్చి అని ఏడుస్తారు. ఒక గర్భిణీ స్త్రీ ఏడుస్తుంది. అది ఎందుకు చెప్తుందంటే అక్రమ ఇల్లులు కూల్చేకంటే ముందు ఇగో ఎట్లయితే అడ్డదారిలో అక్రమంగా ఉద్యోగాలు అమ్ముకుంటున్నారో అక్రమంగా ఉద్యోగాలు అమ్ముకునేటోని ఉద్యోగుల ఇల్లు కూలగొట్టాలి. అవునా? అక్రమంగా ఉద్యోగాలు అమ్మేటోడి ఇల్లు కూలగొట్టావు, అక్రమంగా పర్మిషన్ ఇచ్చిన వాడిని కూలగొట్టావు. ఇప్పుడు ఎవడన్నా పుసుక్కన తెలుసో తెలియకనో ఆశపడి మనోడు ఎవడన్నా 10 లక్షలు పెట్టుకున్నాడు అనుకో, ఎవడో ఒకడు వాడు 10 లక్షలు పోతాయి, మళ్ళీ వాడిని జైలుకు పంపుతారు. కానీ 10 లక్షలు తీసుకున్నని రికవర్ చేయరు, వాడిని జాబ్ తీసేయరు, వాడు ఇల్లు కూలగొట్టరు. పేపర్లో కూడా వీడే కొన్నాడు అని చెప్పి వీడినే బదనం చేస్తారు. కానీ అంటే నాకు అర్థమవుతుంది ఏంటంటే ఇంకా బ్రిటిష్ చట్టాలు నడుస్తున్నాయి. అధికారులను తప్పు చేస్తే సస్పెండ్ ఎందుకు చేయాలండి? డైరెక్ట్ వాడు ఆస్తులన్నీ జప్తు చేసి అపరిచితులు లెక్క కుంభాపాకం లేకపోతే జలగలతో రక్తం పెట్టి పడేలు ఒక రూమ్లో పడేసి జలగలేసి తిను నా కొడుకుని అవినీతి రాక్షసి రక్తం దావురా అని చెప్పి జలగలు తయారు చేయాల్సిన ప్రభుత్వము మొత్తునిక దున్నపతి మీద అంటే మా సురేష్ డప్పు కొడుతున్నాడు. అప్పు సప్పుడు నీ ప్రభుత్వం లేవాలి. సలసల కాగే నూనెలో ఈ అడ్డదారిలో ఎప్పుడైతే జాబులు అమ్ముకుంటుండో వాటి నూనె వెయ్యాలని కోరుకుంటున్నా. వెయ్యాలా పోతా సూదులతో కొడుకులని. ఎందుకురా మీకు ఇంత ఆశ? ఆల్రెడీ జాబ్ వచ్చింది, నెలకు 1,00,000 2 లక్షల జీతం ఉంటుంది. మా నిరుద్యోగుల తమ్ములకు 5 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళ నుంచి మాకు 3,000 నిరుద్యోగ భృతి ఇవ్వడానికి మేము ఇంత ఏడుస్తుంటే మా ప్రవళిక చచ్చిపోయి ఈ రేవంత్ రెడ్డి అన్నట్టు సీఎం చేసింది. అయినా నీకు సోయలేదా? నిరుద్యోగుల శవాల మీద, నిరుద్యోగుల పోరాటాల మీద ఏర్పడ్డ ఈ ప్రభుత్వంలో ఉద్యోగులకు ఏం న్యాయం చేస్తుందండి? అప్పుతే ఆర్టీవీ యూట్యూబ్ అనుకుంటా నేను చెప్తున్నా, ఒరే ఉద్యోగం వచ్చింది, మీకు డబ్బులు సంపాదించాలనుకుంటే మీ భార్య పేరు మీద వ్యాపారం చేసుకో, మాకేం అభ్యంతరం లేదు. రెస్టారెంట్ పెట్టుకో, నీ కుటుంబ సభ్యులతో రియల్ ఎస్టేట్ చేయించుకో. కానీ అడ్డదారిలో జాబులు అమ్ముకుంటే నీ జాబ్ కూడా కొట్టేదాకా తెలంగాణ నిరుద్యోగ రక్షణ చేసి వదిలిపెట్టదు. మా ఇద్దరు ఫోటోలు పెట్టినాం. ఒకటి ఛత్రపతి శివాజీ 17 ఏళ్ళప్పుడే ఒక రాక్షసుని చంపిండు. హిందూ ధర్మ రక్షణ కోసం పోరాటం చేసిన ఒక గొప్ప యోధుడు ఛత్రపతి శివాజీ ఫోటో పెట్టుకున్నాం. నా నిరుద్యోగులు కూడా ఒక్కొక్కరు ఒక ఛత్రపతి శివాజీ లాగా పోరాటం చేయడం కోసం, ధైర్యం చెప్పడం కోసం, ఆత్మహత్యలు చేసుకోవద్దు, ఛత్రపతి శివాజీ లెక్క కొట్లాడాలని చెప్పి వాళ్ళ ఫోటో పెట్టిన ఆషామాషిగా పెట్టలే. అట్లనే సుభాష్ చంద్రబోస్ ఈ కాంగ్రెస్ పార్టీ సుభాష్ చంద్రబోస్కు అన్యాయం చేస్తే ఆయన జర్మనీ వెళ్ళి హిట్లర్ను కలిసి అక్కడ మన భారత సైనికులు బందీగా ఉన్న సైనికులను ఈ దొంగలు బ్రిటిష్ వారి తరపున కొట్లాడమని చెప్పి భారత సైనికులను 2వ ప్రపంచ యుద్ధంలో పంపిస్తే భారతీయులు బ్రిటిష్ వారి తరపున ఎందుకు కొట్లాడతారా? మనకు బ్రిటిష్ వారి నుంచి భారతీయులకు స్వాతంత్రం రావాలని చెప్పి అక్కడికి వెళ్ళిన భారతీయ సైన్యాన్ని మన ఒక ఫౌండేషన్ పెట్టి సుభాష్ చంద్రబోస్ ఒక సైన్యాన్ని తయారు చేసి మళ్ళీ ఆ సైన్యాన్ని భారతదేశానికి పంపి ఈ బ్రిటిష్ వారిని తరిమి కొట్టడానికి ఉపయోగపడ్డ ఒక గొప్ప రేడియో ద్వారా భారతీయులను జాగృతి చేసి భారతదేశానికి స్వతంత్రం రావడంలో అత్యంత కీలక పాత్ర వహించి టాప్లో ఉన్నది సుభాష్ చంద్రబోస్. కాబట్టి నిరుద్యోగులు సుభాష్ చంద్రబోస్ను ఛత్రపతి శివాజీని ఆదర్శంగా తీసుకోవాలి. నాకు ఇప్పుడు అనిపిస్తుందండి, తెల్ల దొరల కంటే నల్ల దొరలు కూడా చాలా మంది డేంజర్ ఉన్నారు. ఆ నల్ల దొరలలో ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, అధికారులు కూడా ఉన్నారు.
కొద్దిమంది అధికారులు మంత్రుల కన్నా ఎమ్మెల్యేల కంటే డేంజర్గా ఉన్నారు. బరువు లేని ఫైల్ మీద సంతకం పెట్టరట. అరే చచ్చిపోయేటప్పుడు ఎత్తుకపోతారా? మీకు డబ్బులే కావాలనుకుంటే జాబుకు రిజైన్ చేసి వ్యాపారం చేసుకోండిరా. రమ్మంటే టైంకు రారు, 10 గంటలకు రమ్మంటే కొందరు, మేము ఇప్పుడు అనేది కూడా అందరినీ కాదు, కొందరు 12 గంటలకు 1 గంటకు వచ్చి టిక్కేసుకొని జాబులు అమ్ముకోవడం కోసమా? జాబులు ఎవడన్నా అమ్ముకుంటే ఒక్కొక్కటి పాయింట్ ఊడదీసి బయట కొడతామని చెప్పి తెలంగాణ నిరుద్యోగ రక్షణ చేసి సోమాజిగూడ ప్రెస్ క్లబ్గా సాక్షిగా హెచ్చరిస్తున్నాం. ఫైనల్గా మా యొక్క 3 డిమాండ్లు ఉన్నాయి. ఈ పత్రికలు ఖచ్చితంగా కవర్ చేయాలని జగదీష్ యాదవ్ అన్న మరి 12 గంటలకు రమ్మంటే 1 గంటకు వచ్చిండు, కరెక్ట్ అయిపోడుకు వచ్చిండు. మైకి అన్న కూడా వద్ద తెలియని పరిస్థితి ఏర్పడ్డది. ఆ జగదీష్ అన్న కనుక అందరు సపోర్ట్ కొట్టాలి. అన్న మన 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 కొండ లక్ష్మణ్ బాబూజీతో కలిసి పనిచేసిండు. లక్ష్మణ్ బాబూజీకి ప్రియమైన శిష్యుడు, తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడిండు. మీ అందరికీ తెలియని విషయం ఏంటంటే నయీం పేరు ఎప్పుడన్నా విన్నారా? నయీంని ఎవరన్నా కిడ్నాప్ చేసి ఉంటాడు కదా చాలామందిని. ఆ కిడ్నాప్ చేసిన వాళ్ళని మీరు చూసిర్రా? ఎవరు కిడ్నాప్ కాపాడరు. కిడ్నాప్ కాపాడాలని చూడలే, నయీంని చూడలే. నయీం కిడ్నాప్ చేసిండు, ఈయననే సచ్చి బతికిండు, మళ్ళీ వచ్చి మనలాంటి వాళ్ళ కోసం కొట్లాడుతున్నాడు. కానీ అన్నకు మైక్ ఇద్దామంటే టైం తక్కువ ఉంది. సరే నేనైతే మన డిమాండ్లు చెప్తా. ఈ 3 మెయిన్గా కొంచెం కవర్ చేయాలి. సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు మాకు చాలా అన్యాయం చేస్తున్నారు. ఈ 3-4 డిమాండ్లన్నా మీరు ఫాలో కండి. ఇప్పటికే నిరుద్యోగులకు చాలా క్షమించారు. 2 లక్షల ఉద్యోగాలు లేకపోయినా, నిరుద్యోగ భృతి ఇవ్వకపోయినా, నిరుద్యోగులకు 5 లక్షల కార్డు ఇవ్వకపోయినా, ఫీజు రీంబర్స్మెంట్ ఇవ్వకపోయినా, డిఎస్సి వాయిదా వేయకపోయినా నిన్ను క్షమిస్తున్నారు. సానుభూతి ఇంకా కొంచెం ఉంది. ఇవి మాత్రం చేయి. గతంలో మొదటి డిమాండ్, గతంలో అడ్డదారిలో బ్యాక్లాగ్ జాబులో నియమించబడ్డ వారిని తొలగించాలి. న్యాయమైన డిమాండ్ కదా. గత ప్రభుత్వంలో ఎవరైతే అక్రమంగా డబ్బులు పెట్టి కొన్నారో, అది మున్సిపల్ శాఖ కావచ్చు, పవర్ జెన్కోలో కావచ్చు, రెవెన్యూలో కావచ్చు, ఇరిగేషన్లో కావచ్చు, వాళ్ళను వెంటనే తొలగించి వాటి ప్లేస్లో మా నిరుద్యోగులతో నింపాలని మొదటి డిమాండ్. కొట్టాల డబ్బు మొదటి డిమాండ్. నేను పెట్టిన డిమాండ్ కరెక్టేనా? గట్టిగా సురేషనా? ఓకే కదా, కరెక్టే అన్నది. అయితే రెండో డిమాండ్, బ్యాక్లాగ్ జాబ్లో అక్రమంగా నియమించిన వాళ్ళను కఠినంగా శిక్షించాలి. శిక్షించాలా వద్దా? నియమించబడ్డోన్నేమో తొలగించాలి, నియమించినోన్నేమో శిక్షించాలి. ఈ 2 చిన్నవి కూడా చేయకపోతే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉండేందుకు లేకేందుకు? మూడో డిమాండ్ అండి, ఇప్పుడు మళ్ళీ వారం రోజులలోనే, ఇప్పుడు రాబోయే వారం రోజులలో మళ్ళీ అడ్డగోలుగా బ్యాక్లాగ్ జాబులు, అది మున్సిపల్ శాఖలో కానీ, ఇరిగేషన్ శాఖలో కానీ, పవర్ జెన్కోలో కానీ, రెవెన్యూలో కానీ జరిగే అవకాశం ఉంది. ఇది మీడియా సర్కిల్లో, పొలిటికల్ సర్కిల్లో, ఉద్యోగ సర్కిల్లో, నిరుద్యోగ సర్కిల్లో, సోషల్ మీడియా సర్కిల్లో, కళాకారుల సర్కిల్లో ఫుల్ వైరల్ అవుతుంది. ముందుగా హెచ్చరిస్తున్నాం. తప్పు చేసిన తర్వాత శిక్షించడం కంటే ముందే మీరు కఠినంగా ఉండి అట్లాంటి దుర్మార్గానికి పాల్పడుతున్నటువంటి ఉద్యోగులను హెచ్చరించవలసిందిగా మూడో డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా అడ్డదారులు కొందరు చదువు రాకపోయినా సరే కొన్ని డబ్బులు ఉంటే చాలు, మన మున్సిపల్ శాఖల్లో, రెవెన్యూ శాఖల్లో పోతే రోజుకు 5,000 సంపాదించవచ్చు, 3,000 సంపాదించని డబ్బులు జమ చేసుకొని జాబులు పొందామని చూస్తుంటారు. అట్లాంటి వాళ్ళకు కూడా ప్రభుత్వము హెచ్చరించాలి. మీరు కనుక జాబులు కొంటే జైలుకు పోతారు, మీరు కనుక జాబులు కొంటే మీ డబ్బులు వస్తాయి అని చెప్పి ప్రభుత్వమే అవేర్నెస్ చేయాలి, ఎడ్యుకేషన్ చేయాలి, హెచ్చరికలు కూడా జారీ చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారికి మేము గుర్తు చేస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి బిజీ ఉంటే వాళ్ళ పిఆర్ఓలో గుర్తు చేస్తా ఉన్నాం. అయోధ్య రెడ్డి ఉన్నాడు, జైపాల్ రెడ్డి ఉన్నాడు, మీకు గుర్తు చేస్తా ఉన్నాం. ఇప్పుడు మీరు అందరూ కూడా సెక్రటరియట్లో టీవీలు పెట్టుకొని ఎవడెవడు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాడు అని మీరు ప్రతిరోజు ఉంటారు కదా. విమర్శించడం మా ముఖ్య ఉద్దేశం కాదు, తప్పును సరిదిద్దడం మా ముఖ్య ఉద్దేశం అని చెప్పేసి చెప్తున్నాం. ఇక్కడ ఉన్నోడికి ఎవరికి మీ మీద కోపం లేదు. ఈ తప్పులు జరగకుండా చూడాలని సీతక్క కూడా గతంలో చాలా కొట్లాడిరు. పెద్దవాళ్ళకు అన్యాయం చెప్తుంది సీతక్క. మీరైనా ఈ వీడియో చూసి కేసీఆర్
దగ్గరికి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్ళాలి. కేసీఆర్ దగ్గర ఆల్రెడీ ఫామ్ హౌస్లు ఉన్నాడు, తీసుకపోయిన ఒకటే తీసుకపోకుండా ఒకటే. ఖమ్మంలో వరదలు వచ్చినాడు సార్, హైడ్రాగోద పేదలకు కూల్చున్నాడు, బతుకున్న శవంతో సమానం అయిపోయాడు సారు. ఈయననేమో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా మరి అక్రమార్కులు అక్రమార్కుల ఉద్యోగాలను చల్లెడ పట్టాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కాబట్టి ఫైనల్గా ఈ వీడియోని మాత్రం ఎక్కువ మందికి షేర్ చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి ఈ సమావేశాన్ని సక్సెస్ చేసినటువంటి నిరుద్యోగులు కానీ, మీడియా మిత్రులు కానీ, ఇక్కడ వచ్చిన వక్తలు కానీ, మా డప్పిస్టన్నకు కానీ అందరికీ పేరు పేరు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. చాలామంది యూట్యూబ్ ఛానళ్ళకు నేను ఫోన్ చేసిన వాళ్ళు మరి బిజీ ఉండి రాలేదేమో నాకు తెలియదు, కానీ ఇట్లాంటివి మనం అడ్డుకట్ట వేయాలి. మేము వీట్రాన్స్ఫర్ ద్వారా ఒరిజినల్ ఫైలు మిగతా యూట్యూబ్ ఛానళ్ళకు కూడా పంపిస్తాం. మీరు దయచేసి ఆ వీడియోలు టెలికాస్ట్ చేయడం వల్ల ఈ అక్రమార్కులు ఎవరైతే ఉన్నారో కొద్దిమంది గ్రూప్ 1 గ్రూప్ 2 ఆఫీసర్లు బాగా బలిసి మన దొంగ ఈగలు కదా బెల్లంకి అలవాటు అయినట్టు అలవాటు పడి తేనెకు అలవాటు పడ్డట్టు పడి జాబులు అమ్ముకోవాలని చూసిన వాళ్ళకు చేరితేనే వాళ్ళకు భయం ఉంటుంది. మేము ఇప్పుడు చెప్తున్నాం చివరిగా ఫైనల్గా, ఇప్పుడు కనుక మీరు అట్టుకట్ట ప్రభుత్వం వేయకపోయినా ఉద్యోగాలు ఆగకపోయినా మేము మరొకసారి పెద్ద మొత్తంలో వాళ్ళ పేర్లతో బయట పెడతాం, ఇన్వెస్టిగేట్ చేస్తాం. ఓకే టీవీ కానీ, పిఎంఆర్ టీవీ కానీ, మిగతా విష్ణుకిషోర్ కానీ, మిగతా మీరు నిరుద్యోగులు అందరూ కూడా స్టాలిన్ సినిమాలో పనిచేసినట్టు మీరు కూడా ఒక గొప్ప యోధులుగా పనిచేయాలని చెప్పేసి ఉద్యమంలో ప్రతి నిరుద్యోగి పార్టిసిపేట్ చేయడం వల్ల మీకు మరింత గొప్ప వ్యక్తులుగా తయారై మీ వ్యక్తిత్వ వికాసం కూడా తయారవుతుంది. ఈ సమాజాన్ని, దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నిరుద్యోగులకు ఉంది. ఇక్కడికి వచ్చిన నిరుద్యోగులే ఒక్కొక్క యుద్ధ వీరుల లెక్క తయారు కావాలి. మీ ఫ్రెండ్స్ అందరికి చెప్పండి, ఎవరు ఇక్కడ సమావేశం పెట్టినా మీరు అటెండ్ కండి. దానివల్ల మీరు ఒక గొప్ప ధైర్యవంతులు అవుతారు, యోధులు అవుతారు, నాలెడ్జ్ వస్తుంది, సంఘంలో ఎట్లా బతుకున్నో తెలుస్తుంది. ఇవన్నీ చెప్తూ ఈ సమావేశాన్ని సక్సెస్ చేసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు పేరు పేరున తెలియజేస్తూ, మా డప్పిస్టన్న చివరిగా డప్పు కొడతాడు, ఒక రేంజ్లో డప్పు కొడతాడు, మన అందరం వేసి కూడా క్లాప్స్ కొట్టాలి. తర్వాత ఫైనల్గా మనం ఏం చేస్తామంటే ఇక్కడ నిలబడి మనం ఒక ఫోటో దిగాలి. మరి మన బహుజన అన్న ఒక 2 నిమిషాలు మాట్లాడతాడు. ఆల్రెడీ టైం అయిపోయాక కూడా అన్న మీద రెస్పెక్ట్తోని జగదీష్ అన్నతోని ఒక 2 నిమిషాలు దీనిపైన గట్టిగా మాట్లాడవలసిందిగా జగదీష్ అన్న మరి కొండా లక్ష్మణ్ బాపూజీ శిష్యుడు, నయీం చేత కిడ్నాప్ గావించబడ్డ వ్యక్తి 2 నిమిషాలు ఏం చెప్తాడు. నయీం బాధితుల సంఘానికి కూడా ప్రెసిడెంట్. ఇక అయిపోతుంది, మీరు ఉండాలి, ఎటు వెళ్ళొద్దు. ఒక 2 నిమిషాలు.